దసరా సందర్భంగా తాడేపల్లిగూడెంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామదేవత బొలుసులమ్మ, ముత్యాలమ్మ, వై జంక్షన్, ప్రతిపాడు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, విశ్వదుర్గేశ్వరి ఆలయం, శ్రీ మాంకాళమ్మ ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈవేళ బాలా త్రిపుర సుందరి అవతారంతో అత్యద్భుతంగా ఇక్కడ సుమారుగా 8 టన్నుల ఫ్రూట్స్ తోటి అలంకరణ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా శ్రీరంగం అంజిబాబు గారు వాళ్ళ టీం అంతా కూడా మరి విశేష కృషి సెల్పి వేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడం విశేషం. ముఖ్యంగా బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ అనేక కార్యక్రమాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈవేళ ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి గారు, తిరుమలరావు, మరి ప్రాచుర్యం కలిగిన ఈ బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలు ఈ నియోజకవర్గంలో అందరికీ ఉండాలన్న తలంపుతోటి మరి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా కూడా ఈ 9 రోజుల్లో అనేక సార్లు ఈ గుడి దర్శనానికి వచ్చి బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలు తీసుకుని ఆ దేవి కృపా కటాక్షాలతోటి మరి తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీరంగం అంజిబాబు వాళ్ళ టీం అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఆ బొలుసులమ్మ ఆశీర్వచనాలు ఎల్లకాలం మరి అందరికీ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై భవాని. అంతే అలా దండం పెట్టుకోండి సార్. 5 గంటల నుండి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం జరిగి సంప్రోక్షణ కార్యక్రమాలు, రుద్ర హోమాలు, చండీ హోమం, నగర హోమం, నవగ్రహ మండపారాధనలు కార్యక్రమాలు జరపబడింది. తదనంతరం అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం, దుర్గా హోమం, గాయత్రి హోమం మొదలైన కార్యక్రమాలు జరుగుతుంది.
అమ్మవారికి ఆలయ శివం జరిగింది, భూమి కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి అలంకారంలో కూడా అమ్మవారి స్వర్ణాలంకృతిలో ఉంది. అమ్మవారి ఈరోజు బాలకృష్ణగా మా ఆలయం బాలకృష్ణ భవానిగా ప్రసారం చెంది ఉన్నారు. కావున భక్తులు ఎవరి నుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాశైలి విజ్ఞప్తి ప్రతిపాడు బైపాస్ రోడ్లో వెంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రుల్లో ఇది 41వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి సోమవారం నుంచి మరలా వచ్చే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం మూలా నక్షత్రం సామూహిక సరస్వతీ పూజలు, మహిళ వాసన పూజలు జరుగుతాయి. అలాగే 2వ తారీఖు గురువారం నాడు విశేషంగా చండీ హోమం, సాయంకాలం శని పూజ జరపబడుతుంది. కావున భక్తులు ఎవరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించే తీర్థప్రసాదం స్వీకరించగా కోరుతారు. అమ్మవారి ఆలయం ప్రతిపాడు. ఈవిడి ఈ ఆలయంలో నిర్మించడం ముందు ఈ పక్కన చేరు ఉంది, ఆ చేరులో స్వయంభూ దొరికింది మనకి ఇది విగ్రహం. దీనికి ఫౌండర్స్ రెడ్డి కృష్ణమూర్తి గారు, వేల వెంకటేశ్వర అంటే గ్రామ మాజీ కృష్ణ గారు కలిసి ఈ ఆలయాన్ని గ్రామ ప్రజల సహకారంతో నిర్మించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ విగ్రహం దొరికింది. దీని చరిత్ర అండి. 46-47 సంవత్సరంలో ఈ అమ్మవారి దసరా నవరాత్రులు నిర్మించబడుతుంది. దీనికి ఫస్ట్ శంకుస్థాపకులు వేర్ల వెంకటేశ్వర మున్సు గారు, రాధాకృష్ణవేణి గారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపకులు రెడ్డి సుబ్బరాజు గారు, వారి దంపతులు. నూతన ఆలయం నిర్మించినప్పుడు శంకుస్థాపకులు వేర్ల తులసిరామ్ అంటే రాంబాబు గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారు. మరి నూతన ఆలయ అమ్మవారి ప్రతిష్టాపకులు రెడ్డి సుబ్బరాజు, రెడ్డి కాటరాజు గారు, చంద్రశేషమ్మ గారు. చేంజర్ దీనికి అత్తింటి వారిగానేమో వేర్ల వెంకటేశ్వరరావు మున్సిపల్ గారి కుటుంబం, పుట్టింటి వారిగా రెడ్డి కృష్ణమూర్తి గారి కుటుంబం దీన్ని నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు. ఇది ప్రతి సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక రకంగా కమిటీ మారుతూ ఉంటుందండి. కానీ దీనికి ఫౌండర్స్ మాత్రం రెడ్డి కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ, వేర్ల వెంకటేశ్వర మాజీ గ్రామ మున్సిపల్ గారి ఫ్యామిలీ ఫౌండర్స్ అంతే.